నేటి తరం యువత మేధోశక్తి అపారమైంది. వినూత్నంగా ఆలోచించి అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇలాంటి ఆవిష్కరణల ప్రదర్శనకు విజయవాడలో నిర్వహించిన జ్ఞానభేరి కార్యక్రమం వేదికైంది. కొత్త పరికరాలు రూపొందించిన విద్యార్థుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యంగా విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన జ్ఞానభేరి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కృష్ణా యూనివర్సిటీ సహా వివిధ విద్యా సంస్థల నుంచి భారీగా విద్యార్థులు తరలివచ్చారు. వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్టాళ్లను సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన పరికరాలు పనిచేసే విధానం గురించి తెలుసుకున్నారు. కొత్త ఆవిష్కరణలు చేసిన విద్యార్థులను మెచ్చుకున్నారు. విజయవాడ కేఎల్ యూనివర్సిటీ విద్యార్థి యశ్వంత్ సొంతంగా అంకుర పరిశ్రమను నెలకొల్పి రూపొందించిన నాప్లాక్స్ టెక్నాలజీ అందరినీ ఆకట్టుకుంది. రహదారి ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను రూపొందించారు. డ్రైవర్ ముందు ఉండే కెమెరాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చోదకులు నిద్రపోకుండా మెలకువగా ఉండేలా సంకేతాలిస్తాయి. 2 సెకండ్ల పాటు కన్నుమూస్తే చాలు, వెంటనే అలారం మోగి అప్రమత్తం చేసేలా పరికరం రూపొందించారు. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే వెంటనే పసిగట్టి ఇంజిన్ ఆగిపోయేలా సాఫ్ట్వేర్ రూపొందించాడు. ఆల్కహాల్ సేవించిన విషయాన్ని ప్రయాణికులకు తెలిపేలా పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని ఇప్పటికే ఆర్టీఏ అధికారులు పరిశీలించారు. ఇయర్లీ 1 lakh రోడ్ యాక్సిడెంట్స్ డ్యూ టు డ్రైవర్ స్నాప్. నిద్రపోవడం వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. అవుట్ ఆఫ్ విచ్ 72,000 ఇంజురీస్ యాక్సిడెంట్స్కి ఇంజురీస్ జరుగుతున్నాయి అండ్ 1,500 డెత్స్ దాకా రీచ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఓన్లీ డ్యూ టు డ్రైవర్ స్నాప్. ఆల్కహాల్ వల్ల 2 lakhs యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అందులో 1,50,000 అన్నది డెత్ రేట్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ డెత్ రేట్ అండ్ ఇంజురీస్ రేట్ అండ్ యాక్సిడెంట్ రేట్ ఈ పర్టికులర్ 2 ప్రొడక్ట్స్ వల్ల డ్రాస్టికల్గా రెడ్యూస్ అవుతాయి. చేపలు, రొయ్యల చెరువుల్లోని నీటిలో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండాలి. పీహెచ్ స్థాయిల్లో మార్పు రాకూడదు. దీన్ని పర్యవేక్షించడం ప్రస్తుతం రైతులకు కష్టంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు విజయవాడ కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాల విద్యార్థులు వినూత్న పరికరాన్ని తయారు చేశారు. పీహెచ్ లెవెల్ తగ్గినా పెరిగినా వెంటనే రైతు మొబైల్ కు సందేశం అందించేలా దీన్ని రూపొందించారు. ఇదే విధానంలోనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని ప్రణీత పరికరాన్ని తయారు చేసి రైతులకు అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ని మేము గ్రోమోర్ బంటుమిల్లిలో అమర్చాము. 1 year నుంచి బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి 30% ఎక్స్పెండిచర్స్ అన్నవి కలిసి వచ్చినాయి. ఒక ఎకరాకి ఒక మాడ్యూల్ 35,000 కాస్ట్ అవుతుంది సార్. అండ్ దీని యొక్క 1 year వరకు దీని యొక్క మెయింటెనెన్స్ అన్ని మేము చూసుకుంటాం సార్. చినఆవుటపల్లి వైద్య కళాశాల, ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు రూపొందించిన పరికరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సౌర విద్యుత్తో పంటల పిచికారీ యంత్రం, రహదారులపై స్పీడ్ బ్రేకర్ల వద్ద వాహనాల రాకపోకలతో విద్యుత్ను ఉత్పత్తి చేసే వ్యవస్థను రూపొందించారు. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఎక్కడి నుంచైనా రోబోతో నిఘా ఏర్పాటు చేసేలా నూజివీడు IIIT విద్యార్థి తయారు చేసిన టెలిప్రెసెంట్ రోబో ఆకట్టుకుంది. సముద్రంలో వచ్చే అలల ద్వారా విద్యుత్ను ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి అండ్ ఇక్కడ సోలార్ ప్యానల్స్ సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. ఈ మూడింటిని కంబైన్ చేసి ఇది పవర్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ ఈ నేచురల్ రిసోర్సెస్ 24/7 మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో అన్లిమిటెడ్ పవర్ జనరేషన్ అనేది మనకు వస్తుంది. నగరాల్లో చెత్త డబ్బాలు నిండగానే మున్సిపల్ సిబ్బందికి SMS ద్వారా సందేశాన్ని పంపే వ్యవస్థ, ఇంట్లో లైట్లు, ఫ్యాన్లను ఎక్కడి నుంచైనా నియంత్రించే వ్యవస్థను SRK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించేందుకు పరిటాల అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు డ్రోన్ రూపొందించారు.
మనకి నార్మల్గా ఏంటంటే రోడ్ మీద యాక్సిడెంట్స్ జరిగినా లేకపోతే రోడ్ మీద ఏదైనా క్రాషెస్ పడి ఏదైనా జరిగినా కానీ ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వట్లేదు. అలా ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వనప్పుడు ఏంటంటే అంబులెన్స్ రావడం లేట్ అయ్యి లేదా మ్యాక్సిమం లైఫ్స్ అనేది వేస్ట్ అయిపోతున్నాయి. అప్పుడు ఏంటంటే ఈ డ్రోన్ టెక్నాలజీ కనుక మనం యూస్ చేసి సర్వేలెన్స్ చేసినట్లయితే ఆ డ్రోన్ టెక్నాలజీ వల్ల ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఇది సర్వేలెన్స్ చేసిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఇన్ఫర్మేషన్ని నియర్ బై అంబులెన్స్ స్టేషన్కి పాస్ చేయగలదు. అలా ఇన్ఫర్మేషన్ని పాస్ చేసినప్పుడు మనం మాక్సిమం ఇంజూర్ అయిన పర్సన్ని కాపాడే అవకాశం ఉంది. ఆయుర్వేద వైద్యం గురించి తెలియజేసేందుకు ఎన్ఆర్ఎస్ ఆయుర్వేద కళాశాల స్టాళ్లు ఏర్పాటు చేసింది. విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల పనులు చేసే రోబోలు ఆకట్టుకున్నాయి.